కట్టుకున్న భర్త మాట వినకపోయినా ఏమండి తాను దుఃఖపరచడం అన్నది మనం చూస్తాం. అదే ఒక తండ్రి కూడా అంతే. తాను కూడా తన యొక్క బిడ్డలు, తన యొక్క కట్టుకున్న భార్య కావచ్చు, కుటుంబం పరంగా ఆలోచన చేస్తే, సంఘం పరంగా ఆలోచన చేస్తే కాపరి ఎప్పుడు దుఃఖపడతాడు? దేవుని యొక్క సంఘానికి క్రమంగా విశ్వాసం రానప్పుడు, భక్తి జీవితాన్ని కాపాడుకోకుండా విచ్చలవిడితనంగా తిరుగుతున్నప్పుడు, దేవుని యొక్క వాక్యం పట్ల శ్రద్ధ లేనప్పుడు, దేవుని యొక్క వాక్యము ప్రకారంగా జీవించకపోయినప్పుడు వారిని బట్టి సంఘ కాపరి వీరికి ఎంత చెప్తున్నా, ఎంత బోధిస్తున్నా వీరు దేవుని మాటలు లెక్క చేయట్లేదు, వీరు పట్టించుకోవట్లేదు, దేవుని మాటకి మీరు విలువ ఇవ్వట్లేదు. దేవుని మాటకి విలువ ఇవ్వలేనప్పుడు వీరిని ఎలా దేవుని ఎదుట నిలబెట్టగలుగుతాము, వీళ్ళని ఎలా సిద్ధపరుస్తాము, ఈ మాట వినని విశ్వాసుల పట్ల ఎలాగా అని కాపరికి దుఃఖం కలుగుతుంది. అంటే దుఃఖం ఎప్పుడు కలుగుతుంది మనకంటే మాట విననప్పుడు.